హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే చూశాను. సో క్లియర్గా చెప్పేశారు విన్నర్స్ ఎవరా, లేకపోతే టాప్ 5 ఎవరు ఉండబోతున్నారు అనేది అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు ఆడియన్స్. సో అక్కడికి కామన్ మ్యాన్గా వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా తెలుస్తుంది కదా. సో కామన్ మ్యాన్ మనం ఇలా బిహేవ్ చేస్తున్నామని, బట్ అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో అది సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా అది ఖచ్చితంగా ఆడియన్స్ ఐడెంటిఫై చేస్తూనే ఉంటారు. సో ఆ క్లారిటీ అయితే క్లియర్గా ఇచ్చేశారు. సో ఈరోజు ఫ్లాప్ అండ్ ఫ్లాప్ అండ్ హిట్ అనే ఆ పోలింగ్ ఏదైతే జరిగిందో అక్కడ ఉన్న ఆడియన్స్ నాకైతే చాలా మ్యాచ్ అయింది. సో నా ఒపీనియన్ అయితే చాలా మ్యాచ్ అయింది అనిపించింది. సో నేను అనుకున్నాను రీసెంట్గా జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల, లైక్ తనుజాకి, దివ్య భరణికి, సో వీటి వల్ల ఏమైనా చేంజెస్ వస్తాయేమోనని. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సో అనుకున్నట్టుగానే టాప్ 5 లిస్ట్ అయితే క్లియర్గా రివీల్ చేసేసారు. అండ్ ఆ టాస్క్ పక్కన పెడితే నేను పర్సనల్గా లైక్ చేసింది అయితే దివ్యదండి. సో దివ్య హైయెస్ట్ ఓటింగ్ ఫర్ ద ఫ్లాప్. సో అది చాలా క్లారిటీగా ఆడియన్స్ డిసైడ్ చేస్తారనిపిస్తుంది. బికాస్ తన వల్ల అక్కడ చాలామంది గేమ్ ఇంపాక్ట్ అయ్యింది. సో తనుజ గేమ్ ఇంపాక్ట్ అయింది, భరణి గారి గేమ్ ఇంపాక్ట్ అయింది. తనుజ గేమ్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల కళ్యాణ్ డిబేట్ అయ్యారు. సో ఇలాంటి చాలా ఇంపాక్ట్ ఉంది సో దివ్య వల్ల. సో అదైతే ఆడియన్స్ చాలా బాగా గమనించారని అనిపిస్తుంది. సో అందుకనేమో తనకి చాలా లీస్ట్ ఓటింగ్ ఇచ్చారు విత్ రెస్పెక్ట్ టు హిట్ అనే ఓట్స్తో. అండ్ బియాండ్ దట్, సో ఇంకొకటి, సో సాక్రిఫైసెస్ ఒక ఒక చిన్న టాస్క్ లా జరిగింది కదా, నాగార్జున గారు చెప్పింది అట్టుగా అర్థం కావట్లేదు. సో ఇక్కడ వాళ్ళందరూ సాక్రిఫైస్ చేసుకోవడానికి వెళ్ళారా, లేకపోతే సాక్రిఫైస్ చేయడానికి కూడా ఒక రీజన్ ప్రాపర్గా ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి గారు భరణి గారి కోసం చేసిన సాక్రిఫైస్లో ఒక రీజన్ ఉంది, ఒక ప్రాపర్ థింగ్ ఉంది. కంటెండర్గా సుమన్ శెట్టి నామినేట్ అయినంత మాత్రం ఆయన కెప్టెన్ అయిపోరు. అక్కడ ఖచ్చితంగా ఆయన ఎఫర్ట్స్ మళ్ళీ కూడా పెట్టాలి. అంటే సగం ఎఫర్ట్స్ పెట్టాలి ఏది ఇంత సాక్రిఫైస్ చేసిన తర్వాత కూడా. కాబట్టి సుమన్ శెట్టి గారు దాన్ని గివప్ చేసేసారు. సో అవసరం లేదు, భరణి గారిని కంటిన్యూ చేయండి అని చెప్పారు. అందులో ఎటువంటి తప్పు లేదు. నాకైతే అది చాలా రీజనబుల్ అనిపించింది. అలాగే డిమాండ్ పవన్ ఏదైతే రీతు కోసం సాక్రిఫైస్ చేశారో అది కూడా నాకు రీజన్ అనిపించింది. ఎందుకంటే చాలా క్లారిటీ చెప్పాడు. వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ద హౌస్ అతను క్లారిటీగా, సో నాకు కానీ ఛాన్స్ వస్తే మీకు ఆ ఐటమ్, సో తను అడుగుతున్నటువంటి ఫోటోని నేను ఇవ్వడానికి ట్రై చేస్తానని అతను క్లారిటీ చెప్పాడు. కాబట్టి సేమ్ థింగ్ అతనికి ఛాన్స్ వచ్చినప్పుడు అతను చేయడానికి ప్రయత్నించాడు. ఎస్, సో హీ సాక్రిఫైసెస్. ఆ రెండు సాక్రిఫైస్లో నాకు కాస్త వ్యాలిడ్ థింగ్స్ కనిపిండి. ఇవి కాకుండా రీతు సంజన శారీస్ని సాక్రిఫైస్ చేయడం అనేది నాకైతే అర్థమే కాలే. ఎందుకంటే రీతు వాళ్ళ ఫాదర్ షర్ట్ తీసుకోవాలి అనేది ఒక ఎమోషనల్ అయినప్పుడు, సంజనాకు కూడా తను డ్రెస్సింగ్ ఏదైతే లైక్ చేస్తారో అది కూడా ఒక ఎమోషన్ అవుతుంది. సో మీ ఎమోషన్స్ కోసం వేరే వాళ్ళ ఎమోషన్స్ని సాక్రిఫైస్ చేయడం అనేది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. అండ్ రెండోది ఏంటంటే ఇంకోటి, సో కామన్ మ్యాన్కి వెళ్ళిన కళ్యాణ్. సో నాకు అర్థం కావట్లే, కళ్యాణ్ ఏం ఆడుతున్నాడా, ఎందుకు గేమ్ బాగా ఆడుతున్నాడు అనుకునే టైంలో ఇట్లాగా డిబేట్ అవుతుంటాడా అర్థం కావట్లే. స్టిల్ ఎవరినైనా ఇంప్రెస్ చేద్దామని ట్రై చేస్తున్నాడా? ఎందుకు ఆ సాక్రిఫైసు? నీకు వచ్చిన ఛాన్సు. సో ఏంటి, సో ఎంతకన్నా పెద్ద పెద్ద స్టార్సే, ఎంతకన్నా బాగా ఆడుతున్న వాళ్ళే 1 వీక్లో వాళ్ళ ఫేట్ అంతా మారిపోయింది హౌస్లో. గత సీజన్స్లో క్లియర్గా చూసాం. ఎవరు కూడా అటువంటి డెసిషన్స్ తీసుకోరు. సో నామినేషన్లోకి వెళ్తే ఇంకా స్పిరిట్గా గేమ్ ఆడతాను, టఫ్గా ఆడతాను, ఇంకా ఫైట్ చేస్తాను అని అన్నారు. మరి నువ్వే నామినేట్ చేసుకో. మరి ఎవరైనా గేమ్లో నిన్ను నామినేట్ చేసినప్పుడు వాళ్ళని డిఫెండ్ చేయబాకు, యాక్సెప్ట్ చేసి సింపుల్గా ఎస్ నేను తీసుకుంటాను, నేను ఫైట్ చేస్తాను, గెలుస్తాను, ఆడియన్స్ దగ్గర నుంచి ఓట్స్ సాధిస్తానని చెప్పేసే.
అక్కడేం నువ్వు అలా చెప్పవు కదా! అలాంటప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీకెందుకు సాక్రిఫైస్ చేయడం? సింపుల్‌గా చెప్తున్నాను. సో, మీరు ఒక కామన్ మ్యాన్‌గా లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఒక ఆడియన్స్ లేకపోతే ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయినప్పుడు ఎవరైతే మీకు ఓట్స్ చేస్తున్నారో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు ఆ ఓట్స్‌కి వాల్యూ లేకుండా చేస్తున్నారు. సో, ఖచ్చితంగా సో, ఈ ఈ ఇంకొకటి అతను నాగార్జున గారు 2, 3 సార్లు అడిగారు గూడా. సో, నిజంగా చేస్తారా? సో, నిఖిల్ కేస్‌లో నీకు రిస్క్ అనిపించలేదా? అది అడుగుతున్నప్పుడు ఒక ఓవర్ కాన్ఫిడెంట్ స్మైల్ కనిపిస్తుంది కళ్యాణ్‌లో. సో, స్మైల్ ఇస్తున్నాడు. ఓవర్ కాన్ఫిడెంట్‌గా బిహేవ్ చేస్తున్నాడు. చెప్తున్నాను గదా! మేబీ కళ్యాణ్ ఫ్యాన్స్ సో, మీరైతే ఇంక గట్టిగా ట్రై చేయాలా. నాకైతే అనిపించట్లేదు. ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్న వాళ్ళందరినీ కూడా మేబీ బిగ్ బాస్ తీసేస్తారు. లేకపోతే ఆడియన్స్ తీసేస్తారు నాకు తెలీదు గానీ షఫుల్ అయి ఉన్నారు. సో, ఇంతకుముందు చాలా సీజన్స్ మనం క్లియర్‌గా చూసాము. నువ్వెంత బాగా ఆడినా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ గాని చూపించారు అనంటే ఖచ్చితంగా బయటికి వచ్చి మీరు వేరే వాళ్ళకి మీ ఫేసెస్ చూపించుకోవాల్సి వస్తది. అంతేగాని ఇవన్నీ అయితే వర్కౌట్ అవ్వవు. సో, ఇంకా మొదలుపెట్టండి. సో, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా ఓట్లేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ రిస్క్ ఈ వీక్‌లో అయితే కళ్యాణ్ గారికే ఉండబోద్ది. అంటే ఈ వీక్ అంటే కాదు. సో, ఎప్పుడైతే నామినేట్ అవుతున్నారో కళ్యాణ్‌కి పైన సో, ఖచ్చితంగా కళ్యాణ్ గారికైతే ఆ ఎడ్జ్ అయితే ఉంటుంది. సో, రిస్కీ ఎడ్జ్ అనేది ఒకటైతే అతనే క్రియేట్ చేసుకున్నాడు. అండ్ రెండోది సో, తనుజ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం. సో, క్లియర్‌గా ఏ పాజిటివ్ ఎడ్జ్ ఫర్ తనుజ. ఎందుకంటే ఆల్రెడీ తను తీసుకున్న సాక్రిఫైస్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్. పవన్ ఐ మీన్ కళ్యాణ్‌కి ఇంపాక్ట్ కాకుండా ఉండాలి అని. రెండోది ఏందంటే కళ్యాణ్ ఇచ్చిన ఛాన్స్‌ని కూడా తను యాక్సెప్ట్ చేయకుండా మేబీ తనకి 2 సెన్స్‌లో ఆలోచించుండొచ్చు. ఒకటేందంటే ఇది బయటికెలా వెళ్తదో అండ్ ఆల్రెడీ హౌస్‌లో ఒక బ్యాడ్ హార్మోని ఒకటి క్రియేట్ అయ్యి ఉంది. సో, వచ్చిన వాళ్ళందరూ ఏదేదో చెప్పడం తనుజకి. సో, ఇవన్నీ ఎందుకు అన్నెసరీగా ఇప్పుడే ఆ పాజిటివ్ హార్మోనీగా ఫీల్ అవుతున్న హౌస్‌ని అట్లీస్ట్ తన గురించి సో, ఎందుకు ఇది మళ్ళీ నెగిటివ్‌గా చేసుకోవడం అని అనుకున్నారేమో కానీ సో, తనుజ గారు దాన్ని తీసుకోకపోవడం అనేది వెరీ గుడ్ డెసిషన్. సో, ఖచ్చితంగా తనుజకి అక్కడ పాజిటివ్ ఎడ్జ్ వచ్చుంటుంది. అలాగే రెండోదేంటంటే దివ్య భరణి గారి దగ్గరికెళ్ళి దివ్య సో నేను ఫీల్ అవుతున్నాను. మీరు నన్ను అడగలేదు. సో వచ్చి పలకరించలేదు. ఎందుకు పలకరించకూడదు అని అడుగుతా ఉన్నారు. అస్సలకి అర్థం కావట్లా. దివ్య ఆటకి కామన్ మ్యాన్‌గా ఎళ్ళిందా? లేకపోతే ఏమైనా సెలబ్రిటీగా ఎళ్ళిందా? అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి? తనుజని డిఫీట్ చేయడానికా? బిగ్ బాస్ హౌస్‌లో కంటిన్యూ అవ్వడానికా? లేకపోతే భరణి గారిని ఇంప్రెస్ చేసి భరణి గారితో ఒక మంచి పాజిటివ్ రిలేషన్స్‌తో ఉంటే రేపు బయట మంచి ఆపర్చునిటీస్ వస్తాయనో ఒక గుడ్ ఆ సెన్స్‌లో వెళ్తున్నారా? సో, అర్థం కావట్లేదు. ఎందుకంటే తను క్లియర్‌గా నాకనిపిస్తుంది ఏంటంటే ఒక మాట అన్నారు. సో, నాకు మీరు భరణి గారికి తను ప్రయారిటీ అని హౌస్‌లోనే కాదు బయట కూడా అని. సో, ఎందుకు అవుతారండి మీరు భరణి గారికి ప్రయారిటీ? బేసిక్‌గా భరణి గారి గేమ్ మొత్తం స్పాయిల్ చేసింది మీరే. క్లియర్‌గా స్పాయిల్ చేసేసారు. సో, బర్నీ గారు నేను ఫస్ట్ హౌస్‌లో చూసినప్పుడు సో, బయట విలన్ క్యారెక్టర్స్ చేసే భరణి గారు లోపల ఇంత హీరోయిజంగా ఉన్నారేందా అనిపించింది నాకు. అలాంటి భరణి గారిని మీరు మీ పర్సనల్ ఎజెండాతో మీరు ఎవరి మీదో ఇష్యూస్‌తో లేకపోతే మీకేదో అడ్వాంటేజ్ అవుతదనే ఉద్దేశంతోనో ఏమో తెలీదు కానీ భరణి గారు గేమ్‌ని స్పాయిల్ చేసేసారు. ఆ ట్రాప్‌లో భరణి గారు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు భరణి గారు ఈ ఎమోషన్స్, ఈ బాండింగ్స్‌లో పాపం ఇబ్బంది పడుతున్నాడు. లేకపోతే చాలా ఫ్రీగా గేమ్ ఆడేవాడేమో అనిపిస్తుంది నాకండి. సో, మీరు మళ్ళా ఈ టైంలో తీసుకొనొచ్చి రాత్రి నన్ను మీరు పలకరించలేదు. నేను బాధపడుతుంటే మీరు ఆహ్, ఓదార్చలేదు. మీరు భరణి గారిని ఆహ్, మొన్న ఎపిసోడ్‌లో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అంతకన్నా గట్టిగా ఏమి భరణి గారు మిమ్మల్ని ఏమి అనలేదు. సో, మీరే భరణి గారిని గట్టిగా మాట్లాడారు. అన్నీ షార్ట్‌కట్ వర్డ్స్. మీకెందుకు? నా ఇష్టము. మీరు ఇప్పుడైనా తీసుకోండి స్టాండు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు భరణి గారికి? సో, ఇవేనండి.
సో నాకు తెలిసినంత వరకు క్లియర్గా టాప్ 5 డిసైడ్ అయిపోయింది. కింద నుంచి ఎవరెవరు వెళ్ళిపోతున్నారు కూడా ఈ వీక్లో క్లారిటీ వచ్చేసింది. పాపం రాము అనవసరంగా వెళ్ళిపోయారేమో. బట్ మేబీ సో దానివల్ల ఏమైనా ఈ వీక్ ఏమైనా ఎలిమినేషన్ ఉంటుందో, లేకపోతే ఐ మీన్ లేకుండా ఏమైనా ప్లాన్ చేస్తారేమో తెలియదు కానీ, బట్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఫస్ట్ వెళ్ళిపోయే పేర్లు మాత్రం క్లారిటీ ఇచ్చేసారు. ఆ ఓటింగ్స్లోనే తెలిసిపోతుంది క్లియర్గా. సో ఇంకా ప్యాక్ చేసేసుకోండి బట్టలు, బయటకు వచ్చేస్తారు. అండ్ చెప్పాను కదా, సో నెక్స్ట్ ఎవరైతే వెళ్ళిపోతారు అని అనిపిస్తుందో వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్పాను కదా. సో ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇంకా ఓట్లు కుమ్మేసేయండి, లేకపోతే మీ కంటెస్టెంట్కి అయితే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న పనుల వల్ల ఇదంతా. సో ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఈ ఎపిసోడ్ సో లాస్ట్ 1 వీక్లో సో రీతు హైప్ అయితే పెరిగిందండి. సో రీతుకి ఓటింగ్ అయితేనేమి, రీతు గేమ్ అయితేనేమి, తన తన ఇన్వాల్వ్ అవుతున్న డిస్కషన్స్లో తను ఇన్వాల్వ్ అవుతున్న విధానం అయితేనేమి, ఎవ్రీథింగ్. సో తను ఇంప్రూవ్ అయ్యారని అనిపించింది. సో ఇదండి. సో నా ఒపీనియను. సో ఇక రీసెంట్గా ఐ మీన్ ఇంతకుముందు జరిగినటువంటి ఎపిసోడ్ మీద. సో మరి మీ ఒపీనియన్ మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ షేర్ చేశారా? మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.